టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ ఉండగా అనేక మంది టీచర్లు భోజనానికి వెళ్లిపోయారు. దీంతో ఉపాధ్యాయుల క్రమశిక్షణ ఇదేనా అంటూ కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన టీచర్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్మానించారు. సమావేశంలో చివరిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉండగా సగానికి పైగా టీచర్లు భోజనం కోసమని డైనింగ్ హాల్ వైపు వెళ్లారు. దీంతో ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి. టీచర్ల క్రమశిక్షణపై వేదికపై ఉన్న డీఈఓ భిక్షపతిని మందలించారు. తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నా కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చానని, కానీ టీచర్లు ఈ విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. నాకు బాధ వేసిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఎంపీ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను తెలుసుకున్నాను. 50% ఆఫ్ ది హాల్ డైనింగ్ హాల్లో ఉన్నారంటే మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎట్లా ఆలోచిస్తున్నాం, మనం ఇవాళ ఏంటి టీచర్స్ డే సందర్భంగా మీరు కూడా ఈ విధంగా చేయడం నాకు మాత్రం ఒక 5 నిమిషాలు మనసు బాగా అనిపించి మేము వెళ్ళిపోదామని చెప్పి అనుకున్న సమయంలో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆగడం జరిగింది. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం